గొడవకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు గన్నేరువరంలో. పోలీసులు సరిగా స్పందించలేదని ప్రధానంగా ఎవరైతే మృతులు రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి భార్య మాజీ సర్పంచ్ సమత చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తనకు న్యాయం జరగాలి, తన మీద వ్యక్తిగతంగా కక్ష వహించడం వల్లనే మనస్తాపానికి గురయ్యిండు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బంధువులు, మిత్రులు, ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చేరుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే స్పందించాలని చెప్పేసి కోరినప్పటికీ ఎవరు స్పందించట్లేదు. దీనికి సంబంధించి అయితే న్యాయం చేయాలని చెప్పేసి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు సచిన్. దీనికి ఇప్పటికీ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరొక వైపు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గంలో ఆయన క్యాంప్ కార్యాలయం ఉంటుంది, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం. అక్కడ పోలీస్ బలగాలు మోహరించాయి. అంటే గ్రామస్తులు ఎవరు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ఆ పిఏ బెదిరిస్తున్నారు, కవంపల్లి మనుషులు బెదిరిస్తున్నారు. దీనిలో ఎవరు రాలేకపోతున్నామని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ ఆవేదనగా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఒక టెన్షన్ సిచ్యువేషన్ కు దారితీసింది. ఒక సున్నితమైనటువంటి మనస్కుడైనటువంటి రాజేందర్ రెడ్డి మృతికి ప్రధానమైనటువంటి కారణము మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దగ్గర పనిచేసేటువంటి పిఏ మురళీధర్ రెడ్డి అనే ప్రధాన ఆరోపణలు వినబడుతున్నాయి మనకి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది అక్కడ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్. అయితే మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ బల్వన్ మరణం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంతో మాట్లాడింది ఆర్టీవీ. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఆ కుటుంబంతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి కొన్ని పంచాయతీలు వ్యక్తిగత కారణాలు కావచ్చు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పర్సనల్ పిఏ మురళీధర్ రెడ్డి తనను వేధిస్తున్నాడు, అక్రమ కేసులు బనాయిస్తున్నాడు అనేటువంటి దాంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 14వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవర్ మరణానికి యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ మార్చిలో ఉంది మృతదేహం. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి చూద్దాం ఏం జరిగింది అసలు. వాళ్ళ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుందాం. ఎవరైతే మృతి చెందారో వారి భార్య మాజీ సర్పంచ్ సమత ఉన్నారు మనకు అందుబాటులో. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు జూలై 14వ తేదీన? ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడవచ్చింది? ఎవరో ఇద్దరు వచ్చి అక్కడ మా షాప్ దగ్గర కూర్చొని గొడవ చేసిరంట. గొడవ చేస్తే ఈయన పోయేసరికి తాగుతుర్రట. ఎందుకు తాగుతున్నాను అడిగితే ఈయన మీదకే దాడి చేసిర్రు. ఈయన సెల్లు వాళ్ళు కొట్టిర్రు. ఆ మధ్యలో దించిపోయిన సాదిక్ అనే వ్యక్తి వచ్చి నీ సెల్లు కొనిస్తాము అని చెప్పిండు. తెల్లారి పోలీస్ స్టేషన్కి వేయర్రు. ఫస్ట్ 100కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు, చూసుకున్నారు, పోయిర్రు. మళ్ళీ తెల్లారి పోలీస్ స్టేషన్కి వేయర్రు. పోతే అక్కడ STS కేసు పెట్టదాకా ఊకోమంటే కేసు ఆల్రెడీ ఫైల్ చేసిర్రు, పంపించిర్రు. మా ఆయన రాసింది పక్కకు పడేసిర్రు. అంటే అప్పుడు తర్వాత మీతో ఏమన్నా చెప్పిండ్రా? నాతో ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి వేడేటి పోతున్నా అంటే పనుంది పోతున్నా అన్నాడు. వచ్చిండు, తిన్నాడు, పనుంది పోతున్నా అన్నాడు. ఎమ్మెల్యే గారికి నా ముందే ఫోన్ చేసిండు. ఇదంతా జరిగిందంతా ఎమ్మెల్యే అనుచరులు చేపించింది అని నా ముందే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేదు. షాడో ఎమ్మెల్యే సాదిక్ అనే వ్యక్తి ఇంకిద్దరిని పంపించి వాళ్ళు దాడి చేసిర్రు. షాడో ఎమ్మెల్యే మురళీధర్ రెడ్డి. ఇదంతా చేసింది ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే సాదిక్ అనే వ్యక్తి చేసిర్రు. నాతో చెప్పిండు ఎటు పోతున్నా అంటే నేను రోడ్డు మీదకి పోయేస్తా అని చెప్పిండు. ఇక అక్కడికి అయినాక ఏం జరిగిందో తెలియదు. ఆయన ఒక్కడే వెళ్ళిపోయిండు కార్లా. ఆడికి పోయిన తర్వాత పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నారని పోలీసు వాళ్ళు ఫోన్ చేసిర్రు. కానీ మా ఆయన అంతా పిరికోడు కాదు. పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నంత అసలు అడు ఏం జరిగిందో ఒక్కడే వేయండు. అసలు అడు ఏం జరిగిందో నాకు పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలంటారా? మీరేమంటారు? ఎంక్వైరీ చేయాలని సిపి గారికి కంప్లైంట్ ఇస్తే సిపి గారు సుధా పట్టించుకోలేదు. అసలు బెదిరించిండా, బ్లాక్మెయిల్ చేసిండా అని మాట్లాడిండు. ఎమ్మెల్యేగా 75% బర్న్ అయిందంటే 10% బర్న్ అయిందని చెప్పి మాట్లాడిండు. ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, సిపి గారు సుధా పట్టించుకోలేదు. మళ్ళీ ప్లస్ కావాలని డాక్టర్లకు ఫోన్ చేసి అతనికి చికిత్స చేయకురి అని అట్లా బెదిరించారు డాక్టర్లను.
నాకు న్యాయం జరగాలి. నాకు 2 పిల్లలు, నాకు ఎనగా ముందు ఎవరు లేరు. నాకేం న్యాయం జరుగుతుందో, ఈ పోలీసులతోటి ఏం న్యాయం జరుగుతలేదు, ఎవరితోటి ఏం న్యాయం జరుగుతలేదు. మొత్తం మీద ఒక తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన కలిచివేస్తుంది. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు. ఆ రోజు కావాలని జరిగినటువంటి ప్లాన్ ప్రకారం ఇరికిచ్చారని చెప్తున్నారు. వారికి సంబంధించిన బంధువు ఉన్నారు. ఏం జరిగింది అసలు? మీతోనేమన్నా అన్నారా? ఎప్పుడన్నా చెప్పిందా? చెప్పిండు. ఇక్కడ వాళ్ళ మురళీధరుని ప్రాబ్లం ఉంది, మళ్ళీ పోతే వాళ్ళతో పానభాయం ఉంది, అది ఇదని 4 సార్లు చెప్పిండు. చెప్తే మరి నిరంతరం నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఎవరి జోలి పోకంటే నేను ఎవరి జోలి పోతలేను బావా నువ్వు చెప్పేసాడు. అనుకోకుండా మేము వేరే ఊర్లో ఉన్నాం, అనుకోకుండా ఇట్లా అయిపోయింది. సో వాళ్ళ పాప ఉంది, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది హైదరాబాద్లో. అమ్మ నీ పేరేంటి, ఏం జరిగింది అసలు? మీ నాన్న ఎప్పుడన్నా చెప్పారా మీకు ఇట్లా జరిగిన తర్వాత కానీ ఇట్లా అవుతుంది ఇబ్బంది అని చెప్పారా? ఏం చెప్పలేదు, మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నేను హైదరాబాద్లో ఉన్న, తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు. మమ్మీకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఇంకా బయటికి తీయలేరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర మా డాడీ పెట్రోల్ పోసుకున్నట్లు అంటూ పెట్టుకోడు, కావాలని చేసినారు అది కూడా. అందుకే సీసీటీవీ ఫుటేజెస్ తీస్తలేరు బయటికి, కావాలని చేసిరు ఇదంతా. సో మొత్తం మీద కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనము గమనిస్తున్నాము. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వారు కొంతమందిని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేద్దాం. మొత్తం మీద కేవలం ఎమ్మెల్యే ఆయన పిఏ చేసినటువంటి ఇష్యూతోనే మనస్తాపానికి గురైండు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమవుతారు, ఏం జరిగింది అసలు? మా మేనగోడలు సర్పంచ్ సమత గారు, నేనే పెళ్లి చేసిన, వాళ్ళ తల్లి చనిపోతే నేనే సాది కాళ్ళు కడిగి పెళ్లి చేసిన. అసలు ఆయన పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుని అంత ధైర్యపరుడు అయితే కాదు. అసలు ఒంటిగా వేయండు. అక్కడ ఏం జరిగింది అసలు? ఆ సీసీ ఫుటేజ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా చూసి వా 2 చిన్న పిల్లలు, చిన్న పిల్లలకు తగిన న్యాయం జరిగేటట్టు మీడియా కానీ పోలీసు వారు కానీ ఏదైనా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేయాలని మీడియా వారికి మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాను. వాళ్ళు ఏడ్చే అర్థనాదాలు చూస్తే గుండెలు ఒక్కొక్కరు చెరిచిపోతున్నాయి. ఆయన అయితే అంత పిరికి తనమైతే కాదు, అంటు పెట్టుకుని అంత పిరికి పందే కాదు. ఒకసారి 5 సంవత్సరాలు సర్పంచ్గిరి చేసిన ఆయన ఓచుకొని అంటు పెట్టుకున్నాడు అంటే నమ్మశక్యంగా లేదు ఇది. ఆయన అంత చేసుకోలే, బలం బాగాలేదు, ఎవరైనా చేసి అది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో సీసీ ఫుటేజ్ ఇది చూస్తే మాత్రం తప్ప ఎవరికి కరెక్ట్ వాస్తవం బయటికి వచ్చే ప్రసక్తి కనిపించట్లేదు. వాళ్ళ షాపు కాడికి వచ్చి తాగిన తర్వాత ఆయన సెల్ వాళ్ళు కొట్టి ఆయననే కొట్టిరట. కొట్టిన ఆయన దెబ్బల పడ్డ ఆయనే కేసు పెట్టలే, తప్పించుకొని పోయిన ఆయన కేసు పెట్టిండట. ఆడ దెబ్బల పడ్డ ఆయన కేసు పెడితేనేమో గొడవ జరిగింది, తప్పించుకొని పోయిన ఆయన కేసు పెట్టిండట. గొడవ జరిగినప్పుడు ఇంకో వ్యక్తి సాదిక్ అనే వ్యక్తి వచ్చి నీకు సెల్లు కొనిస్తాం, రేపు పొద్దుగాల ఈ పంచాయతీ ఈడికే పులిస్ స్టాప్ చేద్దామని తీసుకుపోయి తెల్లారి SC ST కేసు పెట్టిస్తే ఆ కేసుకు ఆయన మనసు మొత్తం క్షలించిపోయి ఈ అఘాయిత్యం చేసుకున్నాడు అని అనుకుంటారు. కానీ అది ఏం జరిగిందో క్యాంప్ కార్యాలయంలో ఏం జరిగిందో ఎవరికి ఒంటిగా వేయండి కాబట్టి ఎవరికి ఏం తెలియదు. అది ఎట్లా జరిగింది అనేది ఆ సీసీ ఫుటేజీ దర్యాప్తు ద్వారా చూసి, అంటే ఇప్పుడు ఇంత జరిగింది ప్రధానంగా 2 మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకరేమో మురళీధర్ రెడ్డి అని చెప్తున్నారు, కవంపల్లి ఎమ్మెల్యే పిఏ, అలాగే సాదిక్ అంటున్నారు. అంటే ఏం జరిగింది, మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే కాలిన గాయాలతో వెళ్ళిండ్రు, తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం డిమాండ్? వాళ్ళకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటాను. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు తండ్రి అవసరం ఆ పిల్లలకు. అటువంటి తండ్రిని కోల్పోయింది కాబట్టి ఆ భర్తీ పూర్తి చేసి అంతమంది న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు, మీరేమవుతారు అక్కడ?